సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో జార్జియా అనే కంట్రీ ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది, ఎంత సేఫ్టీగా మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించడానికి బెస్ట్? సో జార్జియా విషయానికి వస్తాయండి, ఇప్పుడు ఉన్న కంట్రీస్ అన్నిట్లో కనుక చూసుకుంటే జార్జియా ఈజ్ ఏ వరల్డ్స్ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి. మన పిల్లలు అంటే మన స్టూడెంట్స్ ఇండియా నుంచి చాలా కంట్రీస్కి వెళ్తున్నారు. వాటిలో ఏ కంట్రీ కన్నా ముఖ్యంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే కంట్రీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, దాంతోపాటు క్లైమేట్, దాంతోపాటు లాంగ్వేజ్. ఈ మూడు మనకి ప్రధానంగా ఇంపార్టెంట్. సో ఈ కంట్రీ విషయానికి వస్తే వరల్డ్లో థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అదేవిధంగా లాంగ్వేజ్ విషయానికి వస్తే కనుక కంట్రీలో ప్యూర్లీ ఇంగ్లీషే మాట్లాడతారు. సో వాళ్ళకి చదువుల్లో కానీ లోకల్ పీపుల్తో ఇంటరాక్షన్లో కానీ ప్రత్యేకంగా ఇంకొక భాష నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో అదేవిధంగా క్లైమేట్ విషయానికి వస్తే సిటీ యొక్క క్లైమేట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ క్లైమేట్తో మ్యాచ్ అవుతుంది. సిటీ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మన ఇండియాలో బెంగళూరు లాంటి సిటీ అన్నమాట. టిబ్లిసీ అంటేనే ఒరిజినల్గా చూసుకుంటే దాని అర్థం వామ్ లొకేషన్. అదేవిధంగా సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఈ సిటీకి జార్జియాలో లోకల్ పేషెంట్సే కాకుండా బయట కంట్రీస్ నుంచి ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సో టిబ్లిసీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హెల్త్ సిటీ ఆఫ్ యూరప్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ టూరిజం ఆర్ ఫర్ ది మెడికల్ ఎడ్యుకేషన్. దాదాపు మోర్ దెన్ 10,000 ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్న సిటీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద యూరప్. అదేవిధంగా వరల్డ్ వైడ్గా టోటల్గా మొత్తం 95 కంట్రీస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ జార్జియా డిగ్రీ అందిస్తుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకి జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ప్యూర్లీ ఈజ్ కంట్రోల్డ్ అండ్ శాటిలైట్ కంట్రీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు క్లినికల్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ థియరీతో పాటు క్లినికల్స్ కూడా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. సో కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే 17 అటాచ్డ్ హాస్పిటల్స్, 1 ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. క్లినికల్స్ అనేవి 100కి 100% క్లినికల్స్ బ్యాలెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. ప్యూర్లీ మన ఇండియన్ ఎన్ఎంసీ రికమెండెడ్ సిలబస్ని ఫాలో అవుతున్నారు. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్యాటర్న్ విషయానికి వస్తే యూకే ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. సో పీజీకి మీరు ఎటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారు? వాళ్ళు సెకండ్ ఇయర్ ఎప్పుడైతే స్టూడెంట్ సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అవుతాడో ఆ టైం నుంచి మేము ఏదైతే పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు స్టూడెంట్తో పేరెంట్తో మేము డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, మన ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు యాజ్ ఫర్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారంగా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా బయట ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా ఎవరైనా కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ అందరూ రాయాలండి. సో ఆ ఎగ్జామ్కి మేము ముందు నుంచే స్టూడెంట్ని సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్కి కనుక ఇండియా వచ్చి పీజీ చేసుకుందాం అన్న ఆలోచన కనుక ఉంటే, స్టూడెంట్కి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలన్న థింకింగ్ ఉంటే కనుక దానికోసం మేము సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ట్రైన్ చేసుకుంటాం. అది కాకుండా కొంతమంది మన ఆంధ్ర తెలంగాణలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే యూఎస్లో పీజీ చేసుకుందాం, లేకపోతే కెనడాకి వెళ్దాం, ఆస్ట్రేలియా వెళ్దాం, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసి యూఎస్కి అయితే యూఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ని ముందు కంటే కూడా ఇప్పుడు కొంత ఈజీ చేశారు. సో ఈ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి. కాబట్టి దానికి అదేవిధంగా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడియన్ మెడికల్ కౌన్సిల్, వీటన్నిటికి కూడా సెకండ్ సెమిస్టర్ నుంచి బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి మేము కోచింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి.